గుడ్ ఈవినింగ్ అండి శోభా గారు. బాగున్నారా సార్? బాగున్నా అండి, మీరెలా ఉన్నారు? బాగున్నాను సార్. అమ్మ బాగుందా? చాలా బాగుందండి. ఇంకోరు కూడా కనెక్ట్ అయింది కదా. అరే మళ్ళీ డిస్కనెక్ట్ అయింది పాపం. ఓకే ఓకే, నేను లైన్ లో ఉన్నాను సార్. చెప్పండి చెప్పండి. సార్ సీరియల్ పరంగా వెళ్తే మాత్రం ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది సార్ సీరియల్. అదేంటండి అసలు సడన్ గా అలా అనేది? అంత మాట అంటే ఒక గొప్ప విలువలు గల్లా తీశారు సార్. గుప్పడంత మనసు అంటే నిజంగానే అందరి గుప్పడు మనసుని గెలుచుకున్న గుప్పడంత మనసు అది. కానీ ఇప్పుడు అసలు జగతి మేడం పోయినంత తర్వాత అంత వరస్ట్గా ఉంది సార్. అసలు ఆడపిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు సార్? రిషి ట్రాక్ ఎన్నిసార్లు ఆడపిల్లలకి ఎంత ట్రాక్ మారుస్తున్నారు సార్? ఆడపిల్లలకి ఎన్నిసార్లు మోసం చేసుకుంటా అందరి దగ్గర అమ్మాయిలు ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళి మళ్ళీ క్యాన్సిల్ అవ్వటం. అసలు ఫస్ట్ సీరియల్ చూసుకుంటే అసలు తల్లి రిషికి ఎందుకు దూరం అయిందో ఇప్పటి వరకు రిషికి తెలియదు సార్. అది అది మొదలుకొని ఇప్పటి వరకు సరోజ క్యారెక్టర్ ఎందుకు సార్? ఎప్పటికీ రిషికి ఒక అమ్మాయి ఉండాల్సిందేనా? ఇప్పుడు సరోజ క్యారెక్టర్ వేస్ట్. కానీ నేను అనేది ఏంటంటే అమ్మాయిలను ఎందుకు ఇట్లా పెట్టడం అనేది నా ఒపీనియన్ సార్. ఇప్పుడు ఏం చేయాలి? అట్లనే అయిపోయింది. స్టోరీ పరంగా పెట్టినా సరే లేదు సార్, స్టోరీ లైన్ బాగుంటే ఓకే. ఇప్పుడు అట్లా కాదు సార్. ఫస్ట్ ఎవరి అమ్మాయి పేరు ఏం పేరు సార్? ఫస్ట్ వచ్చింది సాక్షిని అట్లనే మోసం అయిపోయిందా సార్? సాక్షి 2 సార్లు అమ్మాయికి ఎంగేజ్మెంట్ మోసం అయిపోయిందా? తర్వాత ఏంజిల్ ట్రాక్ అట్లనే అయిందా? ఇప్పుడు సరోజ ట్రాక్ కూడా అట్లనే. ఇప్పుడు ఆడపిల్లలకి ఏం మెసేజ్ ఇస్తారు? ఇంకొకటి రక్ష విషయంలో తాలిబొట్టు ట్రాక్ వేశారు. ఇది సీరియల్ కాబట్టి రిషి కనపడుతున్నాడు, ఆమె మనసులో రిషి ఉండి తాళి వేసుకున్నాడు అని. మరి అదే బయట ప్రపంచంలో ఎవరు మనసులో పెట్టుకొని తాలిబొట్టు వేసుకోవాలి ఆడపిల్ల? మీరు చెప్పండి సార్. నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక 5 మినిట్స్ నాకు టైం ఇవ్వండి సార్, నేను మాట్లాడతాను. తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు ఒక స్టూడెంట్సే దీన్ని బాగా చూస్తున్నారు సార్. స్టూడెంట్స్ చూసి ఇంత ఫ్యాన్ పేజెస్ అవ్వడానికి కారణం అంటే ఒక మంచి ట్రాక్ వెళ్తుంది. ఇప్పుడు ఆడపిల్లగా ఆమె తాళి వేసుకున్నదంటే అక్కడ కాపాడడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ తాళి ఎందుకు వేసుకోవాలి ఆయన ఊహించుకొని? మరి ఇప్పుడు బయట ప్రపంచంలో ఎవరు ఊహించుకొని ఆడపిల్ల వేసుకుంటది? ప్లస్ ఈ రిషి పాయింట్ కి వస్తే అసలు తల్లి ఆమెకి ఆయనకు తల్లి ఎందుకు దూరమైందో ఇప్పటి వరకు రిషికి తెలియదు. అదే బిగ్గెస్ట్ మైనస్ అన్నమాట సీరియల్. అది వదిలేసి సరోజ ట్రాక్ ఏంటండి? అంటే మహేంద్ర ఎక్కడంటే అక్కడ ఇత్తనాలు చల్లుతాడా సార్? ఇప్పుడు మనోకి చల్లిండు. ఇప్పుడు ఇంకో ఈ రంగ రిషి పాత్రలో ఎట్లా ఉన్నాడు అంటే ఇంకో రిషి ఉన్నట్ట? ఆ రిషి దాన్ని ఏమంటారు ఫేస్ లో ఒకసారి అట్లా చూపిస్తారు, ఒకసారి ఇట్లా చూపిస్తారు. అసలు లేడీస్ కి అసలు వాల్యూ లేకుండా చేస్తున్నారు సార్ ఈ సీరియల్లో. అట్లా కాదు సార్, వసుధారని ఎన్ని తిట్లు తిడుతున్నారు. మరి ఆ అమ్మాయి ఎంత కానీ భర్తను కాపాడుకుంటూ వస్తుంది. ఒక్క ఆడదానికే ఉందా సార్ బాధ్యత? ఇప్పుడు రంగగా కాదు రిషిగా యాక్ట్ చేస్తున్నాడు అంటున్నారు కదా, మరి ఒక్కసారన్నా ఆమె మీద జాలి కలగట్లేదా రిషికి? ఇప్పటి వరకు మైండ్ సెట్ పోయింది అంటున్నారు. మరి ఆ ముసలమ్మ ఎందుకు వచ్చింది ఏంటిది అసలు ఏం లేకుండా తీస్తున్నారు సార్. ఆడపిల్లలకు వాల్యూ లేదు ఈ సీరియల్ అనిపిస్తుంది నాకు. మరి ఎందుకు అట్లా తీస్తున్నారో కూడా. ఇప్పుడు సరోజ క్యారెక్టర్ వచ్చింది, అసలు ఒక దాన్ని ఏమంటారు మిషన్ ఎడ్యుకేషన్ అని పెట్టేసి ఏంటి సార్ చచ్చిపోని అంటున్నారు. అసలు వల్గర్ లాంగ్వేజ్ అనమాట. చచ్చిపోయిన అది ఒక మంచి హీరోయిన్ ని దిక్కుమాలిందా అని అంటే ఏం లాంగ్వేజ్ సార్ అది? ఈ రోజుల్లో ఇప్పుడు వసుధార కూడా పల్లెటూరు నుంచి వచ్చిందే కదా, మరి అమ్మాయి ఎందుకు మాట్లాడట్లేదు? అమ్మాయి ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది? సరోజ ఎట్లా పల్లెటూరు ఉందో వసుధార కూడా పల్లెటూరు అమ్మాయే కదా, అంతే కదా. దీన్ని బట్టి నా ఒపీనియన్ ఏంటంటే తల్లిదండ్రులు ఆడపిల్లలకు బాధ్యతగా ఉండాలి సార్. చక్రపాణి లాగా ఉండకూడదు. అదే చక్రపాణి
మంచోడు అయ్యేది ఉంటే వస్తానికి ఈ పరిస్థితి రాకపోను. అవునవును. ఎప్పుడు సో చూసినా ఇప్పుడు రిషి ఫేవరెట్ నీకు కాదని ఆ అబ్బాయి 100% చేస్తున్నాడు, కానీ ఆ అబ్బాయికి అవును అసలు వాల్యూ లేదు సార్. అసలు జీరో, హీరో అంటే జీరో. అవును అలాగే ఉంది ప్రెసెంట్. అవును ఇప్పటి వరకు ఒక్కటి కూడా తెలియదు, అవును ఒక్కటి ఒక్కటి కూడా రివీల్ కాలేదు. అంటే 3.5 అవును ఒక్క సంవత్సరాలు నిజం కూడా బయటపడలేదు. ఒక్క అవును నిజం కూడా అంటే హీరోని ఎంత డమ్మీ చేస్తున్నారు. అవును నిన్నగాక మొన్న వచ్చిన మనోకు మాత్రం మొత్తం తెలుసు శైలేంద్ర గురించి. అవునవును. ఆయన హీరో అయ్యాడు కూడా ఒక 4 months. ఆ ఎలివేషన్ మనకి రిషికి ఇచ్చుంటే చాలా బ్లాక్ బస్టర్ ఇప్పుడు అయ్యేది సీరియల్. రంగాది క్యారెక్టర్ ఎందుకు తీసుకొచ్చిండంటే, ఇది నా ఒపీనియన్. ఇప్పుడు చెప్పండి. మహేంద్ర కొడుకు గుర్తుకు రావట్లేదా మహేంద్రకి అనేసి మొన్న పాత్ర పెట్టారు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ రిషికి కూడా, రిషి మంచిగుండి కూడా తండ్రికి గుర్తుకు లేడు, భార్య గుర్తుకు లేదు అని అనకుండా మతిపోయినట్టుగా పెడుతున్నారు సార్. నేను మాట్లాడండి సార్. పర్లేదండి. మీరు చెప్తున్న ప్రతి పాయింట్ కరెక్ట్ అండి. ఎందుకంటే ఏది కూడా మధ్యలోనే ఆఫ్ చేశారు సార్. ఒక్కటి కూడా క్లియరెన్స్ లేదు, ఒక్కటి కూడా క్లియరెన్స్ లేదు అసలు. ఇంట్లోనే ఈవెన్ తల్లి చనిపోయిందని అంటే కూడా అసలు ఏం చెల్లడం లేదు. అవును ఒక ట్రాక్ కూడా మనకు ఫైనల్ ఇవ్వలేదు అనమాట. ఒక ట్రాక్ కూడా ఫైనల్ జడ్జిమెంట్ లేదు అసలు ఇప్పటి వరకు. అన్ని మధ్యలోనే లేదు సార్, మధ్యలోనే అయిపోయింది. ఇప్పుడు ఇంకో టాక్ ఏమొస్తుందంటే రిషి బిగ్ బాస్ కి వెళ్తున్నాడు, కన్నడ బిగ్ బాస్ కి వెళ్తున్నాడు, మధ్యలోనే ఆఫ్ చేస్తామని. ఇంత పెద్ద ప్రాజెక్ట్ మంచిది, ఒక విలువలు గల దాన్ని అసలు ఆ సరోజ క్యారెక్టర్ అయితే వేస్ట్ సార్. నన్ను ఎందుకు రిషి ఒంటరిగా ఉండలేడా? ఒక ఆడపిల్ల వచ్చి ఒంటరిగా పోరాడింది కదా, అంత చదువుకొని 4-5 months. మరి పెట్రోల్ బంక్ లో పనిచేసింది, ఒక క్యాంటీన్ లో పనిచేసింది, రెస్టారెంట్ లో చేసింది, ట్యూషన్లు చెప్పి మగవాడు బ్రతకలేడా? చూపించచ్చు. ఎందుకు ప్రతిసారి ఆడపిల్లని చూపించి ఆయన క్యారెక్టర్ దెబ్బతీస్తున్నారు కదా. అంతేకాకుండా మళ్ళీ ఆడపిల్లల్ని ఇక్కడ బ్లేమ్ చేయటం లేదు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటిది? నేను రిషిని ఒప్పుకుంటాడు, లేదంటే ముసలమ్మ నోట్లోకి వెళ్ళి బయటకు వెళ్తుంది. ఇప్పుడు అదే ఇప్పుడు లేకపోతే ఇప్పుడు రిషి చనిపోతే వసుధార పరిస్థితి ఏంటిది? వసుధార అనే మాటలు ఏంటిది? దానికి వాల్యూ లేదు. రిషిధార అనే పదానికి వాల్యూ లేకుండా పోతుంది సార్. అందులో ఇంకో పరాయి అబ్బాయి దగ్గరికి వెళ్ళి నా భర్త అనుకుంటే మరి ఈ అమ్మాయి జీవితం ఏంటి? ఇప్పుడు రిషి కాకుండా రంగా అయితే నా భర్త అని ఉంటే మరి ఈమె పరిస్థితి, ఈమెకు మతిపోయిందా? అంటే ఇప్పుడు ఆమె ఏమంటుంది? నేను బ్రతుకుంటున్నాను కాబట్టి నా భర్త బ్రతుకున్నాడు అంటాను. అంటే ఈమె ఇప్పుడు చనిపోయి పోరాడుతుందా? ఈమె చనిపోయింది వసుధారా లేదుగా. అంటే ఈమె మనసులో రిషి ఉన్నాడు అంటే ఖచ్చితంగా తను చూపించాలి. వీళ్ళేంటంటే రంగా అనే క్యారెక్టర్ క్రియేట్ చేసి, అక్కడ వేరే జంటని క్రియేట్ చేసి, వాని తమ్ముడిని క్రియేట్ చేసి, ఆ స్టోరీ క్రియేట్ చేసి, వీళ్ళని దూరం పెట్టి ఆ ఫ్యామిలీని దగ్గర చూపించి వాళ్ళని ఎక్కువ చూపిస్తున్నారు అనమాట. అసలు స్టోరీ లేదు, అసలు ట్రాకే సర్లేదు. స్టోరీ తీయాలంటే చాలా ఉంది సార్. డాక్టర్స్ అన్నారు, మిషన్ ఎడ్యుకేషన్ అన్నారు. ఎంత మంచి ప్రాజెక్ట్ సార్ అది. చాలా మంచి ప్రాజెక్ట్ అండి. అవును, అవి అసలు జనాలకి ఎట్లా అంటే, ఒక స్టూడెంట్స్ కేవలం ఇది చూసేది స్టూడెంట్స్ సార్. నేను మా పక్కింటి వాళ్ళకి వెళ్ళి ప్లీజ్ కొంచెం 6 గంటలకు పెట్టండి అంటే కుక్క తిట్లు తిడుతున్నారు సార్ నన్ను. ఎట్లా నేను ఏమని ఎంకరేజ్ చేయాలి? మేము కూడా పెద్దవాళ్ళం, మేము కూడా పోయి పెట్టండి. ఇప్పుడు ఇంకొక విషయం సార్, ఇప్పుడు లాస్ట్ కి ఇప్పుడు రిషిగా తీసుకొస్తున్నారా ఆయన రంగగా తీసుకొస్తున్నారు సార్? కొన్ని క్లిప్పింగ్స్ ఓపెన్ అయినాయి. నాకైతే క్లారిటీ లేదండి నిజంగానే. ఎందుకంటే ఇంత ముందు నేను కొంచెం ప్రతిదీ అప్డేట్ ఇచ్చేవాను అనమాట. సో వాళ్ళే క్లారిటీ ఇచ్చేసారు. ఎందుకంటే ఇప్పటి నుంచి కొంచెం వేరేలా ఉంటది, మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి, ఇబ్బంది ఎందుకు అనేసారు. ప్రతిదీ నేను చూస్తున్నారు. అవును, ప్రతిదీ నేను లైవ్ ఫస్ట్ కామెంట్ నాదే ఉంటుంది సార్ మీకు. అవునండి, థ్యాంక్ యూ సార్. చదువుతూనే ఉంటారు మీరు. కానీ ఇప్పుడు పాత్ర అసలు వేస్ట్ సార్. ఆడపిల్లలకు అసలు ఇక మాటలు లేవు, ఇక అసలు చెప్పలేము. ఈ రోజు ఒక్కొక్క వర్డ్ వింటుంటే అయితే భయంకరంగా ఉంది. అమ్మ పిల్లలు నేర్చుకుంటారా అని. రిషికి ఒక ముద్ర పడిపోయింది ఏంటనంటే, ఇక మాట నేను చెప్పొద్దు, ఇక అలాగే ఉంది. ఎందుకంటే పెళ్లి కొడుకు అని పేరు పడిపోయింది. ఓకే,
అది సార్ నిత్య పెళ్లి కొడుకు అది అంటే మాత్రం నిజమే అండి. ఆ, ఎందుకంటే ప్రతి ట్రాక్ లో కొత్త అమ్మాయి కావాలి అంటే లాస్ట్ ఒక 9 months తీసుకోండి. 9 months లోనే ముగ్గురు నలుగురు చేంజ్ అయ్యారనమాట చెప్పండి ఎక్స్ట్రా. మరి. అవును, ఇప్పుడు అది రిషి మాత్రం పెళ్ళైనోడు కరెక్ట్. కదా, మరి వసుధారకి అట్లనే పెళ్ళైనోడు ముట్టుకుంటే ఊరుకుంటారా సార్? అసలు కాదు. అసలు ఇప్పుడు మొత్తం పొగరు అంటాడు, నేను నార్మల్ గా అన్నా అంటాడు. అసలు అట్లా కాదు సార్. అసలు వాళ్ళు సిటీకి ఎందుకు వచ్చారు? మొన్న వదిలిపెడతానని వచ్చాడు. అవును ఫైటింగ్ కి అసలు రిషికి పాత్రకు అసలు అర్థం ఉందా సార్? రిషి ఇద్దరు దొంగలు పట్టుకుంటే రిషి అక్కడ ఆగిపోయిందట, వసుధార ఫైట్ ఇచ్చారు. అవును ఇక రిషి పాత్ర చనిపోయినట్టే అక్కడ అసలు. కాకపోతే అవును ఏంటంటే ఒక ఫ్యాన్స్ గా మేము అది పైకి లేపడం తప్ప అసలు అక్కడ సిచ్యువేషన్ కాదు. మళ్ళీ అవును తీసుకొచ్చుకున్నాడు. ఉమ్, అవును. నేను ఇప్పుడు మాట్లాడిన నిమిషంలో ఏదన్నా పొరపాటుగా మాట్లాడితే నాకు సమాధానం చెప్పండి సార్. అస్సలు లేదండి. మీరు చెప్పిన ప్రతి పాయింట్ ఫ్యాక్ట్, ఇప్పుడు నిజం అది. 1126 ఎపిసోడ్ 27 ఎపిసోడ్ లో ఇంతవరకు హీరోకి ఎందుకు మా అమ్మ వదిలిపెట్టి పోయింది అనేది తెలియదు సార్. అవును పెద్దమ్మ అవును అవును, ఇంతవరకు లేదు. తెలియదు, అన్నయ్య సంగతి తెలియదు. అసలు ఏం తెలియదు, అటాక్ అవుతుంది, వసుధార నా మీద నిందేసి ఎందుకు పంపించింది తెలియదు. అవును, ఏది ఇంతవరకు ఏ ఫ్యాక్ట్ రివీల్ చేయలేదు వాళ్ళు. అంటే మా ప్రాపర్ అమ్మ క్లారిటీ ఇవ్వలేదు ఏది. అసలు మరి జగతి మేడం రాసిన లెటర్ కి ఉందా సార్? లెటర్ ఎట్టిపోయింది? మీ ఇంటికో మా ఇంటికో చేరుతుంది కావచ్చు సార్. దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. నేను వెక్కిరించినట్టు మాట్లాడట్లేదు సార్. ఒక స్టూడెంట్స్ చూస్తున్నారు, అవునండి, రాబోయే అవునండి, తరం చూస్తున్నారు కాబట్టి ఒక మంచి విలువలు గల్ల తీసుకెళ్ళిండ్రు. అసలు అవునండి. తండ్రి కొడుకులు అంటే నేను పొద్దున్న లేసి అది చూస్తే ఏడుపు వచ్చేసారు. ఆ బాండింగ్, అవును ఆ బాండింగ్ అసలు చూస్తే నిజంగా అట్లా. జగతి మేడం చూస్తే అసలు తల్లి పాత్ర అంటే ఇట్లా కనపడేది జగతి మేడం అని అట్లా. ఎగ్జాక్ట్లీ అండి. చాలా జగతి బాగుంది మేడం జగతి మేడం క్యారెక్టర్, చాలా బాగుంది. చాలా సార్. ఒక అమ్మాయి అవును సిటీకి వచ్చి ఎట్లా బ్రతికింది, ఎట్లా ఎన్ని అవమానాలు పడింది, అట్లా అవును చూపియండి. ఏంటిది అవును ఆమె ఒక పూట తినపోతే చచ్చిపోతుంది, దానికి ఏం మాయ రోగం, ఏం పుట్టింది, నా నా దగ్గరకు వచ్చినవా? అసలు రిషి ఒక అమ్మాయి చేయి పట్టుకోవడం ఎప్పుడన్నా చూసారా సార్? లేదండి. ఒళ్ళో అవును కూర్చోబెట్టుకుంటాడు అంటే ఎంతవరకు కరెక్ట్? అది ఏం అవునండి, చూపిస్తున్నారు? వేరే సీరియల్లో చూపియండి. మా గుప్పడంత మనసులో వద్దు ఇలాంటివి. వద్దు. అవును, అది మాత్రం కరెక్ట్. ఎందుకంటే వేరే సీరియల్ లో చూపించినా అది కొత్త ట్రాక్, కొత్త స్టోరీ అనుకోవచ్చు, కానీ ఈ 3 గుప్పడంత సంవత్సరాల మనసు మీనింగ్ మొత్తం పోతుంది. 3 సంవత్సరాల పరిచయంలో వసుధార ఎప్పుడన్నా అన్బిహేవ్ చేసిందా సార్? లేదు, మరి లేదండి, అమ్మాయిలను లేదు. ఇట్లా చూపిస్తున్నారు అంటే ఉమ్, వాళ్ళకి నచ్చినట్టు చూపిస్తే ఎట్లనైనా గొర్రెలు వీళ్ళు చూస్తారు, ఊరుకుంటారు అని. నిజమే అండి, అలాగే ఉంది నిజంగా. అది మీలాగా ఎవ్వరు చెప్పరు, మీలాగా ఎవ్వరు ఎక్స్ప్లెయిన్ చేయరు కూడా. ఎలా ఉన్నా ఏం చేసినా మాకు రిషిధర కావాలి, మాకు ఓకే ముఖేష్ సార్. గారు ఇప్పుడు కావాలి, మా మాకు మా రక్ష అందరికి గారు కూడా కావాలి రిషిధార అంటారు. కావాలి, కానీ ఒక ఎగ్జాక్ట్లీ, విలువ అంటే చూపియండి. స్టోరీ పరంగా. అవును, ఎగ్జాక్ట్లీ. చూపియండి ఒక సబ్జెక్ట్ పరంగా. అమ్మాయి ఎంత చక్కగా చదువుకు మొన్న అక్కడికి వెళ్ళింది, అసలు ఏమన్నా చూపించారా? పిల్లలతో అవమానించారు, పిల్లలు నవ్వారు. అమ్మాయి బోర్డు మీద రాస్తే అక్కడ సార్ చూపించేది. వాళ్ళకు ఈ రైటర్ గారు మారినప్పటి నుంచి ఏ స్టోరీ ఎక్కడ, ఏ ట్రాక్ ఏంటి అనేది ఏ క్లారిటీ లేదండి. ఇప్పటికి ముగ్గురు చేంజ్ అయ్యారు కదా. ఆ ఇంకా ఈ ఉషారాణి గారే ఉండి ఉంటే వాళ్ళకు ప్రాపర్ క్లారిటీ ఇచ్చేవాళ్ళేమో మేబీ. ఇప్పుడు అట్లా కాదు సార్. ఇప్పుడు ఈ సరోజ, ఈ పెద్దమ్మ, ఇప్పుడు ఆ బుజ్జిని పెట్టే బదులు వసుధార తల్లిదండ్రులు ఎందుకు తీసుకురావట్లే? అమ్మాయికి తల్లిదండ్రులు వద్దా? తల్లి లేదు, సో తండ్రి తండ్రినైనా చూపించచ్చు కదా. లేదు, తల్లిని చట్టక్కని చంపేశారు. అవును తండ్రి అవును వీళ్ళని ఎందుకు అవును. పెట్టారు? మరి వీళ్ళని ఎందుకు పెట్టారు? ఓకే. ఇప్పుడు ఈ రిషిధార ఇష్టము, మహేంద్ర సార్ ఇష్టం అనే కదా చూస్తున్నది. పొద్దున్న లేచి అవును ఫస్ట్ ముఖం ఇట్లా అనుకుంటా చూసేదే వాళ్ళ ముఖం. అవును అవును, ఎర్లీ ఇప్పటికి చాలా మార్నింగ్ మంది చూస్తారు, చాలా వందల్లో మంది చూస్తారు. ఫస్ట్ చూసేదే. చూసి ఎందుకు అలాంటి తిట్లు? లేని వాళ్ళు అవును. నేర్చుకున్నట్టు. పల్లెటూరులో ఎవరు సార్ అలాంటి మాటలు తిట్టేది ఈ రోజుల్లో? చెప్పండి. పల్లెటూరులో ఈ అవునండి, రోజులు ఎవరైనా తిడతారా? వసుధార పల్లెటూరు నుంచి వచ్చింది కదా. అవునవును. సో మాటలన్నీ మార్చారు. అవును, అసలు బాలేదు సార్, స్టోరీ అసలు బాలేదు, ఏం బాలేదు. చాలా మంది ఇదే అంటున్నారు. నిజం, ఇది మాత్రం నిజం. చాలా మంది సేమ్ ఇదే మాట్లాడుతున్నారు. ఓకే సార్.
ఇల్లు ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది సార్ మీది? ఇంకా ఇల్లు ఉందండి, చాలా టైం ఉంది ఇంకా. చాలా సడన్ గా పవర్ పోయింది, ఏం అర్థం కావట్లేదు. నేను ఓకే సార్. మొబైల్ లైట్ లో సార్, మారుతున్నాను. ఇల్లు అంతా కట్టింది ఒక ఎత్తు అయితే సార్, కలర్ సెలెక్షన్ లో మీకు బాగా జాగ్రత్తగా తీసుకొని కలర్ మెయిన్. అవునండి. సో ఫైనల్ పాయింటింగ్ లో మనం ఎలివేషన్ మనం కరెక్ట్ గా ఇస్తే సరిపోతుంది. అవును, ఖచ్చితంగా ఓకే చేస్తానండి. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరి సజెషన్ తీసుకుంటాను. 1-2 సార్లు ఆలోచించిన తర్వాత ఫైనల్ చేస్తాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అవును సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ఓపికగా, చాలా క్లారిటీగా ఇచ్చారు మీరు. చాలా నిజంగా ఓపిక కాదు సార్, ఆడపిల్లలకి ఇలాంటివి జరగకూడదు. ఒక అవునవును. మంచి వాల్యూ గల అసలు ఇంత క్రేజ్ రావడానికి ఏంటి సార్? ఇప్పుడు హీరో హీరోయిన్ గా నటిస్తారు, కానీ కథ పరంగా బాగుండాలి కదా. ఎగ్జాక్ట్లీ అండి, మన కథ అందరికి నచ్చింది కాబట్టి ఇంత ఫ్యాన్ బేస్ వచ్చింది. అంత ఫ్యాన్ ప్రైజెస్ అయింది. ఇప్పుడు 5 నెలలు రిషి లేడు, రిషి అవును. లేకపోయిన ఆడపిల్ల ఒక్కటి 5 రేటింగ్ లో వేసింది కదా. రిషి వచ్చాడు, వచ్చిన తర్వాత ఎందుకు బాగాలేదు? కథ బాగలేదు. ఎగ్జాక్ట్లీ అండి, కథ ఫ్యాక్ట్స్ ఇవన్నీ. బాగుంటే ఎందుకు రాదు సార్? అవును 6 గంటలు కాదు, 11 గంటలకు వేసినా వస్తుంది ఖచ్చితంగా. అవును. ఇంట్లో ఉన్న వాళ్ళు అందరు చూస్తారు. అవును. మరి అప్పుడు కథ బాగుంది కాబట్టి కదా 5 రేటింగ్ వచ్చింది 12 గంటలకు వేసిన. అవును. మరి ఇప్పుడు ఎందుకు అవును. బాగాలేదు? స్టోరీ బాగలేదు, అస్సలు బాగాలేదు సార్, అస్సలు అస్సలు. అవును. మరి వాళ్ళు చూసేటప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత అంతా చూసుకుంటారు కదా. అవును. అంటే వాళ్ళ మనసులో వాళ్ళు అనుకుంటారు ఒపీనియన్, ఇది బాగుంది బాగుంది. వాళ్ళు ఎట్లనైనా చూస్తారు, మా అంటే 4 తిట్లు తిడతారు, అది అయిపోతుంది రేపటికి. ఇప్పుడు ఇప్పుడు ఇంకా స్క్రోలింగ్ వస్తుంది, సరోజకు దక్కనున్నాడా రంగా అని. ఇంకొక విషయం చెప్పనా సార్? సార్ చెప్పండి. హాట్ స్టార్ లో ఒకసారి రంగా అంటున్నారు, ఒకసారి రిషి అంటున్నారు. వాళ్ళకే క్లారిటీ లేదు. వాళ్ళకే క్లారిటీ లేదు అంటే ముందు వాళ్ళ దగ్గర నుంచి క్లారిటీ లేకుండా మనకేస్తున్నారని అర్థం చేసుకోవాలి. అది మాత్రం నిజమేనండి. ఎందుకంటే సడన్ గా ఇప్పుడు 3 years నుంచి చూస్తున్న పర్సన్ ని ఒక్కసారిగా రంగా అని ఒక కొత్త స్టోరీలోకి తీసుకెళ్తే చూసే వాళ్ళకి జీర్ణించుకోలేరు. ఇప్పుడు ఏదో చదువుకున్న వాళ్ళైతే ఓకే, కానీ డైలీ ఇంట్లో చూసే వాళ్ళకి అర్థం కాదు, అసలు స్టోరీ ఖచ్చితంగా అర్థం కాదు, ఏం జరుగుతుందని అర్థం కాదు. సార్ ఒక పాయింట్ సార్, మరి రంగా రిషి పోలికలతో ఎట్లా ఉన్నాడు? అది ఎలా పుడుతుంది, అదే నాకు అర్థం కావట్లేదు. మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు? అట్లా కాదు సార్, ఇంకొక అంటే నేను అనద్దు, మహేంద్ర అక్కడక్కడ ఇతనాలు నాటొచ్చాడు అనమాట. అంటే అనద్దు సార్, అంటే సీరియల్ కాబట్టి. లేదండి, ఇది జోక్ ఏం కాదు. చాలా మందికి ఉన్న డౌట్, ఎవరు బయటపడరు. ఆల్రెడీ మనో బ్రదర్ ఉన్నాడు సార్. సరే, మనో బ్రదర్ ఉన్నాడంటే అక్కడ పోలికలు వేరే ఉన్నాయి. మనోకి తల్లి ఎవరు? అనుపమనా జగతీనా? ఇప్పుడు వాళ్ళకి ఏమంటారు, వాళ్ళకి ఏముంటది, మీ ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదంటున్నారు సార్. క్లారిటీ ఓకే, కరెంట్ వచ్చిందండి. అది ఒక్కటే మాట సార్, అసలు రంగా రిషి పోలికలతో ఎట్లా ఉన్నాడు? అది ఫైనల్ వీళ్ళు కనీసం సరే స్టోరీ రంగాలాగా క్రియేట్ చేశారు, ఓకే. ఆ రంగాకి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఆ స్టోరీకి పర్పస్ ఏంటి అని ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి జనాలకి. ఆ తర్వాత వీళ్ళు స్టోరీ కంటిన్యూ చేసినా సరిపోద్ది. ఏ మాత్రం ప్రాపర్ జడ్జిమెంట్ లేదు. కొంతమంది ఏమో అతడు సినిమా లాగా అంటున్నారు. త్రివిక్రమ్ ఏంటో చచ్చిపోతాడు సార్. అతడు సినిమా అది బ్లాక్ బాస్టర్ మూవీ, అది అవును, దాంతో పోల్చకూడదండి అసలు. త్రివిక్రమ్ పోల్చొద్దు అసలు. అవునవును, మీరు చెప్పిన ప్రతి పాయింట్ నిజమేనండి, ప్రతి పాయింట్. ఇప్పుడు అసలు మనో క్యారెక్టర్ లో ఎందుకు ఆమె భయపడుతుంది? ఆమెను ఒక జర్నలిస్ట్ గా తీసుకొచ్చారు కదా. అవునవును, మరి ఏమైపోయింది? ఆమె పులి లాగా వచ్చింది, నా జగతి అన్నది. ఇప్పుడు కనీసం దేవయాని కాళ్ళు పట్టుకుంటాను చెప్పొద్దని. అయ్యో అవునండి, ఆ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలా దారుణంగా చూపించారు. ఎలా అంటే తను వచ్చిందంటే మొత్తం నిజాలన్నీ బయటపడిపోతాయి, మొత్తం అందరికి తెలుస్తుంది, అసలు ఏం జరిగింది ఫ్లాష్ బ్యాక్ లో అంతా తెలుస్తుంది అన్నారు. ఇప్పుడు ఏ మాత్రం ఒక్క మాటలో తీసేస్తారు చూడండి. అన్నిటికి కారణం శైలేంద్రనే. వచ్చిన తర్వాత పెద్దమ్మది కూడా పక్కన పడేస్తారు. ఇంకొక 57-56 days లో కంప్లీట్ అయిపోతుంది సార్ స్టోరీ. మళ్ళీ ఇంకో ట్రాక్ స్టార్ట్ చేస్తారేమోనండి మళ్ళీ. లేదు సార్, బిగ్ బాస్ కి వెళ్తా ఉన్నారంట కదా రిషి గారు. చాలా మంది అంటున్నారు, అంటే వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదని అంటున్నారు కదా. చూద్దాం, వెళ్తే ఇంకా దాని తర్వాత ఆయన వచ్చినా సరే ఎవరు చూడరండి చాలా.
చాలా ఈ వరకు ట్రాక్ ఇంకెట్లా ఉంటది సార్ ఆ సీరియల్ అంటే పొయ్యి వస్తా అంటే ఇక మధ్యలో మనం ఆడియన్స్ ఎందుకు వాళ్ళ అవసరాలను బట్టి పొయ్యి వస్తా ఉంటే ఆడియన్స్ ఎందుకు సార్ ఇన్ని పైసలు పెట్టుకొని హాట్స్టార్ ఇవన్నీ నెట్ వేయించుకొని ఎందుకు చూడటం సరే ఎవరు పర్సనల్ ఒపీనియన్ వాళ్ళకు ఉంటాయి అక్కడ వరకే పెట్టాలి కానీ నా ఒపీనియన్ అయితే హీరో హీరోయిన్ పాత్రలు చంపేస్తున్నారు సార్ హీరో హీరోయిన్ అసలు పాత్ర అనేది లేదు ఏదో ఉంటున్నారు ఎందుకంటే మన సాటిస్ఫై గురించి అమ్మాయి ఇలా రిషిదారులు కనపడ్డారు ఓకే అంతే చాలు. అవునవును అలాగే ఉంది నిజంగా అలాగే ఉంది ఎందుకంటే ఈ ఛానల్ వాళ్ళు కానీ ప్రొడక్షన్ టీం కూడా కానీ స్టోరీ ఏంటి అనేది పక్కన పెడతాము ఫస్ట్ ఆ హీరో హీరోయిన్ కనిపిస్తున్నారా అది చాలు జనాలకి అనుకున్నట్టు ఉన్నారు అలాగే ఉంది. ఇప్పుడు అట్లాగా సార్ ఇంకొక చిన్న బడ్జెట్ సీరియల్స్ ఉంటాయి కదా వాళ్ళు మంచి కాస్ట్యూమ్స్ ఇస్తున్నారు సార్ అసలు అమ్మాయి ఎంత గొప్పది వసుతారా నాకు అసలు చేతులెత్తి దండం పెట్టబుద్ధి అవుతుంది ఆ అమ్మాయి పాత్ర అసలు అమ్మాయికి అసలు శారీస్ అసలు ఎవరైనా కడతారా సార్ అసలు ఈ రోజుల్లో అయినా అమ్మాయి కట్టుకొని చేస్తున్న పాత్రను అసలు ఎంత అభినందించాలి క్యారెక్టర్ తీసుకుపోయి సచ్చని బుద్ధుందా నీకు నా భావాన్ని పట్టుకొని వస్తున్నాం అంటాను మరి అమ్మాయిని అక్కడ ఎందుకు పెట్టారు తిట్లు తినడానిక ఇప్పుడు పైన పెంట్ హౌస్ లో ఇప్పుడు రెంట్కుంటుంది సార్ తండ్రి ఉండి కూడా ఎవరో ఇంట్లో ఉంటుంది చెప్పుకుంటూ అసలు ఈ కాస్ట్యూమ్ గురించి లాస్ట్ అంటే స్టార్టింగ్ నుంచి ఇదే ఇష్యూ అండి కాస్ట్యూమ్ గురించి చూసిన ప్రతి ఒక్కరు ఆ రక్షకి కొంచెం డ్రెస్సెస్ మార్చండి కొంచెం శారీ మార్చండి చాలా కొన్ని వందల కామెంట్లు నేను లైవ్ లో ఉన్నప్పుడు కానీ అక్కడ ఇన్స్టాలో కానీ అక్కడ ఉన్నప్పుడు కూడా కానీ చాలా కామెంట్లు వచ్చాయి స్టార్టింగ్ నుంచి కూడా కాస్ట్యూమ్ దే కొంచెం మైనస్ బిగ్గెస్ట్ మైనస్. ఇంకోటి ఏంటంటే అమ్మాయికి రీసెంట్ గా కూడా ఇంజూర్ అయింది సార్ అయినా బెంగళూరు నుంచి వచ్చి చేస్తుంది సార్ అమ్మాయి అసలు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ పెడుతుంటే నిజంగా కన్నీళ్లు అసలు ఆగవు చేసే పాత్ర ఎందుకంటే మేము నార్మల్ గా టీవీలో మీరు లైవ్ లో చూసారు వాళ్ళతో మీరు ఉన్నారు ఇంకా మీకెట్లా తెలియాలి అలాంటి అమ్మాయి మాకు దొరకడం మా అదృష్టం సార్ అది తెలుగు ప్రజల అదృష్టం నిజంగా మీ లైవ్ ద్వారా నేను వాళ్ళ అమ్మ గీతా గారికి దండం పెడుతున్నాను సార్ అలాంటి అమ్మాయిని కన్నందుకు అంత మంచి పాత్ర సార్ అసలు నేను నా లైఫ్ లో ఇదే మొదటి సీరియల్ ఇదే ఆఖరి సీరియల్ సార్ ఇప్పటి వరకు చక్రవాహం గురించి ఏంటి మొగల్ రేకు నుంచి నేను చూడలేదు అసలు నేను చూడలేదు ఆ సీరియల్ అంతా మా పిల్లలు మాము ఈ అమ్మాయి నటిస్తుంటే నాకు నేనుగా చూసుకోవాల్సి వస్తుంది సార్ అంత మంచి క్యారెక్టర్ అవునండి నిజం అది మాత్రం ఇప్పుడున్న హీరోయిన్స్ కి అంత ఓపిక ఉందా సార్ మీరు చెప్పండి లేదండి అమ్మాయి ఇంజూర్ అయిన తర్వాత అమ్మాయి వెళ్ళిపోవచ్చు 5 నెలలు ఇప్పుడు రిషి వెళ్ళలేదు ఆయనకు బాలేక ఆయన ఎందుకు వచ్చి చేస్తుంది ఉరుకుతుంది అంత ఎత్తు చెప్పులు వేసుకొని ఒక్కొక్కరు కామెంట్లు పెడతారు బుద్ధి లేని వాళ్ళు కామెంట్లు పెడతారు అట్లా ఎందుకు ఆ కామెంట్లు పెడితే స్టోరీ పరంగా చూడండి అమ్మాయి ఎంత కష్టపడి వస్తుందో సో క్యారెక్టర్ ఎలా ఉన్నా సరే వీళ్ళ సాడిస్ట్ ఒపీనియన్ చెప్పడానికి కూడా చాలా మంది ఉంటారు మొత్తం చూపిస్తారు అన్నమాట బ్యాడ్ చేయడానికి ఒక ఆడపిల్ల 5 నెలలు నడిపింది అవునండి స్టార్ మా అమ్మాయికి ఎంత రేటింగ్ ఇస్తుంది అవును ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది స్టార్ మా అవునండి మహేంద్ర సార్ అమ్మాయిని గుండెల్లో పెట్టుకున్నాడు సార్ ఇవాళ లైవ్ లో ఇవాళ చూస్తుంటే అసలు మంచి బాండింగ్ అమ్మాయి మంచి 3 సంవత్సరాల ప్రవర్తన మనకి ఒక్కరోజు ప్రవర్తన తెలుస్తుంది కదా ఇప్పుడు మీ లైఫ్ నేను ప్రతిసారి ఎందుకు వస్తాను మీ మాట ప్రతి ఒక్క మాట జెన్యూన్ ఉంటదని వచ్చి చూస్తాం మేము ఇప్పుడు ఎందుకు ఇప్పుడు యూట్యూబ్ లో ఎంతో మంది 100 మంది పెడుతున్నారు సార్ అన్ని నేను చూడండి మీది ఒక్కటే నాది ఉంటా సబ్స్క్రైబ్ చేసి మీ రెండు సబ్స్క్రైబ్ చేసి ఉంటాయి నాయి నా దాంట్లో గానీ మా పిల్లల దాంట్లో గానీ చేసుకోమని చెప్పేశాను సార్ నేను జెన్యూన్ అయిన వాళ్ళనే చూడాలి ఇప్పుడు మా టీవీలో అన్ని సీరియల్స్ వేస్తున్నారు నేను చూడండి సార్ వాటి గురించి మనం మాట్లాడకూడదు నాకు నచ్చింది గుప్పడంత మనసు ఇదే ఫస్ట్ సీరియల్ ఇదే లాస్ట్ సీరియల్ అవుతుంది సార్ దీనికి నేను అనేది ఏంటంటే ప్రతి దానికి ఎండ్ సరిగ్గా ఇవ్వలేదు
కనీసం అవును. సీరియల్ ఎండ్ వరకైనా ఒక మంచిగా విలువల కలగా ఇచ్చి ఎండ్ ఒక చేయాలని నా మంచి ఉద్దేశం. కన్క్లూజన్ ఇస్తే బాగుంటదండి. అసలు సార్ అది ఇవ్వట్లేదు, ఇవ్వరు అని నేను అనుకుంటున్నా. ఇగో నా కామెంట్ వచ్చింది, చాలా మంచిగా మాట్లాడుతున్నారు అమ్మా అని. నేను మీతో మాట్లాడుతూ ప్రతి ఒక్క మెసేజ్ చూస్తున్నానండి. అవును మీరు చెప్పిన దానికి రిలేటెడ్ గానే ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతున్నారు ఇక్కడ. అవును సార్. మొత్తం మీరు చెప్పిందే ఇక్కడ మొత్తం రియాక్ట్ అవుతున్నారు అనమాట. కరెక్ట్ గా చెప్పారు, బాగా చెప్పారు శోభా గారు. నిజమండి, పర్ఫెక్ట్ అండి. ఇదేనండి ఫైనల్, ఇదేనండి స్టోరీ, ఇదే చెప్తుంది. ఇప్పుడు అనవసరంగా ఆడపిల్లని తీసుకొచ్చి బ్లేమే కదా సార్. ఇప్పుడు స్టోరీ బాగలేదు అంటారు, అవును, అక్కడ బ్లేమ్ అయ్యేది ఎవరు? ఆడపిల్ల క్యారెక్టరే కదా. ఎగ్జాక్ట్లీ అండి. అవును ఆడపిల్ల క్యారెక్టర్ ఎందుకు పెట్టడం అలాంటిది? అవును ఇప్పుడు రిషి దగ్గరికి వచ్చి వాళ్ళ పిల్లలు మాట్లాడారు, అంత పిల్లలే, అంత డిగ్రీలు 10th క్లాస్ అమ్మాయిలు. ఈ రోజున 5th క్లాస్ అమ్మాయి కూడా మెసేజ్ చేస్తుంది, మంచి విలువలు గల తీయండి. అవును అట్లానే కదా స్టూడెంట్స్ ఇంత కనెక్ట్ అయ్యారు. అవును రిషిని మా కొడుకు అంటున్నారు, వసుధారని మా బిడ్డ అంటున్నాం మేము. అవును అంటే ఎట్లా ఉన్నది వాళ్ళ క్యారెక్టర్. ఎగ్జాక్ట్లీ. అవునండి. అలాంటి అని తీసుకొచ్చి హీరో అన్నట్టు ఇద్దరు దొంగలు పట్టుకోగానే ఆగిపోయిందట అక్కడ. ఓకే, నేను హీరోయిన్ నేను అక్కడ పట్టుకుంటాను, కానీ అక్కడ హీరో విలువ తీసేశారు కదా. ఎందుకు ఎగ్జాక్ట్లీ. అవునండి. ఎందుకు వచ్చేసినట్టు మళ్ళీ అంత పెద్ద మాట. ఎందుకంటే దొంగలు పట్టుకెళ్ళాలి కదా వసుధారను, నా మీద ఒట్టేయించుకున్నాడు, రిషి మీద ఒట్టే అని అన్నాడు. మళ్ళీ వచ్చి తీసుకెళ్లిపోయాడు. ఒక్క మాటకు ఒక్కటి అసలు డైలాగ్స్ అయితే వరస్ట్ గా ఉన్నాయి. నిజమేనండి. వరస్ట్ సార్, డైలాగ్స్ అయితే వరస్ట్ లో వరస్ట్. ఏంటో అయినట్టే చూపిస్తారు, కానట్టే చూపిస్తారు. ఇప్పటి వరకు ఒక్కటి కూడా అసలు కాలేదు సార్. అసలు నాకైతే అసలు నచ్చట్లేదు. కానీ మనసు ఊరుకోలేదు సార్, చూడాలి. ఊరుకోదండి, ఎందుకంటే మనం బాగా కనెక్ట్ అయ్యాం కాబట్టి అసలు ఊరుకోలేము. అవును. మా అమ్మకి ఫోన్ చేసి ముట్టిగన్న పెట్టి వదిలేసాను అంటే, ఆ మాట ఎత్తినా అంటే నేను కొడతా అంటుంది సార్ మా అమ్మ నన్ను. ఆ మాట నిజమండి, ఒకప్పుడు ఏంటది అంత బాగుండేది. ఆడపిల్ల నేను ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటాడే నీ హీరో అని అడుగుతున్నాడు. నిజమండి. సో ఇక్కడ బ్యాడ్ అవుతుంది ఆ క్యారెక్టరైజేషన్ ఒకటే కాదు, రియల్ లైఫ్ లో కూడా ఈ మనిషి బ్యాడ్ అయిపోతారు అనమాట. ఆడపిల్లలు ఎగ్జాక్ట్లీ. అవును. ఆ మగ పిల్లోడు ఒంటరిగా బ్రతకట్లేదా సార్? ఇప్పుడు మీరు హైదరాబాద్ వచ్చి ఒంటరిగా ఉండట్లేదా సార్? రూమ్ లో రిషి పాత్ర ఎందుకు అట్లా పెట్టలేదు? ఎప్పుడు ఒక ఆడమ్మాయి ఉండాల్సిందే. ఇది మళ్ళీ సార్ గొప్పగా ఇల్లు చూపియాలి, గొప్ప ఇల్లు. మరి వసుధారని దిక్కులేంది అన్నది కదా, మరి ఈమెకు దిక్కుందా? సరోజకు దిక్కుందా? అదేగా. అవును, దిక్కుందా చెప్పండి? ఇంట్రడ్యూస్ చేసే ప్రతి లేడీ క్యారెక్టర్ కి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంటది, మంచి ఇల్లు ఉంటది, మంచి ఫ్యామిలీ ఉంటది, పెద్ద ఫ్యామిలీ ఉంటది. మళ్ళీ కొన్ని రోజులే ఉంటది, మళ్ళీ వీళ్ళు ఇక్కడ షిఫ్ట్ అవుతారు. వసుధారకు ఉండదు, అస్సలు ఉండదు. ఎందుకంత తేలిక కనపడుతుంది ఆడపిల్ల. అవునండి. సో అంత పెద్ద భూషణ్ ఫ్యామిలీకి కోడలైనా సరే ఇలా సపరేట్ గా వచ్చి బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. అలా చూపించారు. ఇప్పుడు చక్రపాణి క్యారెక్టర్ ఎంత మంచి క్యారెక్టర్. ఫాదర్ క్యారెక్టర్ సూపర్ క్యారెక్టర్. మహేంద్ర క్యారెక్టర్ అసలు ఎట్లా తండ్రి అంటే నిజంగా ఆయన జీవించిండు, సాక్స్ తీసి కాళ్ళు ఒత్తడం, అట్లాంటి క్యారెక్టర్ ని నాశనం చేశారు సార్. అసలు ఆయన మాటలే లేవు, తిట్టినోళ్ళు తిట్టినట్టు ఆయన అయితే. ఆ కామెంట్ చూస్తే భయంకరం. పాపం ఆయన ఎట్లా తట్టుకుంటున్నా అనిపిస్తుంది మనకి అవి చూస్తుంటే. అవునండి, వస్తుంటాయి. అవును, నిజం. చక్రపాణి క్యారెక్టర్ అసలు తండ్రి అంటే ఆయన మారిన తర్వాత ఎంత బాగా చూపించారు. కొద్ది రోజులు ఉండకపోయారు ఆడపిల్లకు. అవును, అసలు మంచిగా ఉండే స్టోరీని తాలి ట్రాక్ అసలు ఆ ట్రాక్ అసలు నచ్చలేదు. అవునండి, అక్కడే మొత్తం చెడగొట్టింది అనమాట. అయిపోయింది. ఇది సీరియల్ కాబట్టి రిషి కనపడుతున్నాడు, ఆమె మనసులో ఉన్నాడని. బయట జీవితాలకు ఎవరు కనపడతారు? కనిపించరు. అంతే కదా. ఇప్పుడు సీరియల్ నిజమైన లైఫే కదా సార్ అది. ఎగ్జాక్ట్లీ అండి. అవునవును. ఓకే సార్, దీనికి అసలు ఓకే అండి. ఫస్ట్ దీనికి కనెక్ట్ అయింది కూడా ఈ మిషన్ ఎడ్యుకేషన్ అని, ఒక ఆడపిల్లకి ఇస్తున్న ఇంపార్టెన్స్, వీటి గురించే కనెక్ట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రక్షకి జగతి మేడం ఇచ్చిన ఇంపార్టెన్స్ కావచ్చు, మిషన్ ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, ప్రతి ఒక్క దీనికోసమే సార్ అన్ని కనెక్ట్ అయ్యి పిల్లలందరినీ చూడమనేదాన్ని నేను. ఆడపిల్ల వచ్చి ఎట్లా కష్టపడుతుందని. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి చేసినందుకు అమ్మాయి విలువ ఇచ్చారా? యూనివర్సిటీ టాపర్ అని టక ఏదో షూట్ చేసింది, అయిపోయింది.
కనీసం ఆమె ఒక టీచర్ అవ్వాలి, నేను అవును పునర్జన్మ ఎన్ని జన్మలు ఎత్తితే టీచర్ అవ్వాలి అని అన్నది. అసలు టీచర్ గా చూపించారు అమ్మాయిని? ఇంతవరకు లేదు. చూపించాలనుకుంటే అలా కూడా చూపించచ్చు, ఎంత బట్ ఉంది అలా లేదు. ఎంత ఉంది. అవును. ఇప్పుడు రంగా పాత్రకు తీసుకొచ్చారు రిషిని. అసలు రిషి క్యారెక్టర్ చంపేశారు సార్ రంగా క్యారెక్టర్ తీసుకొచ్చి. వాల్యూ తీసేసిన రిషి ఎందుకు ఒప్పుకున్నాడో నాకు అర్థం కావట్లే ఆ క్యారెక్టర్ కి. మళ్ళీ దానికి ఎంత మంచి పాట పెట్టారు సార్. అబ్బా, ఆ పాట వింటే నిజంగా అంత ఏడుపు వస్తుంది. ఆ పాటను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసరికి ఇక ఏ మాటలు, ఇక పొద్దున్న లేస్తే సరోజ గారి మాటలు, ఇక ఇంగ్లీష్ మాటలు వచ్చేస్తాయి ఆమెకి. అట్లుంది సార్ పాత్ర. అసలు రిషి చిన్న అబ్బాయి అయినా హుందాతనం ఉండేది. అసలు నిజంగానే ఎండి అంటే ఇట్లనే ఉండాలని. ఎందుకు పోయి కలిసారు ఆయనను? ఇప్పుడు రంగా పాత్రలో ఇప్పుడు కలవమను. ఇదే రంగా పాత్ర కనుక ముందయ్యేది ఉంటే ఈ పాటికి ఎప్పుడో ఎండ్ అయిపోయేది. అది ఎగ్జాక్ట్లీ అది మాత్రం నిజం. ఎండ్ అయిపోయేది. అవునవునండి. ఈ రిషి అనే క్యారెక్టర్ వల్ల రిషి తను మన రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి ఒకరు ఉంటారు కాబట్టి. ఇప్పుడు నాకు తెలిసి ఒకవేళ రిషికి వచ్చిన అబ్బాయికి అంతగా యాక్టింగ్ రాకపోవచ్చేమో, మర్చిపోయిండేమో అనిపిస్తుంది నాకు. అవును, అంత మన రిషి స్టోరీ. ఎందుకంటే ఆయన రంగగల్ల లాగానే అయిపోతాడు కావచ్చు ఆయన కూడా. రంగా క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోయాడు, ఇంకా అదే ఫైనల్ రంగగానే పోతుంది. అవును. ఇంకొక చిన్న డౌట్ సార్, దాని తర్వాత ఇంకా వేరే వాళ్ళకి అవకాశం. అయ్యో పర్లేదండి, పర్లేదు, చెప్పండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి డౌట్ ఇవే అన్నమాట. మీరే అన్ని అడుగుతున్నారు. ఇప్పుడు చాలా మంది అడగరు, ఎందుకంటే వాళ్ళు అవును ఇప్పుడు డైహాండ్ ఫ్యాన్స్ వచ్చారు అన్నారు కానీ అమ్మ ఏం అడగలేకపోతుంది. కొంతమంది అడగలేరు. ఇప్పుడు రంగగా ఇప్పుడు సరోజకి ఎంగేజ్మెంట్ అంటున్నారు. ఈ కేసు అయిందే అనుకుందాం, వసుధార పరిస్థితి ఏంటి? అంటే వసుధార రిషిగా రంగం తీసుకొస్తుందా? ఎలా తీసుకొస్తుంది? అసలు లేదంటే మళ్ళీ డ్యూయల్ రోల్ చూపించాలి. డ్యూయల్ రోల్ అంటే ఇప్పుడు ఈ బ్యాడ్ అయ్యేది ఎవరు? మహేంద్రే కదా. అవును, అంతే కదా. ఫాదర్ క్యారెక్టర్ పోతుంది మొత్తం. ఇప్పుడు మను వచ్చిండు, పాత రిషి వచ్చిండు, కొత్త రంగ వచ్చిండు, ఇంకొక రిషియా అంటే ఏంటి సార్? మహేంద్ర సార్ బాగానే పని చేశాడు. 4 దిక్కులో 4 ఇత్తనాలు నాటేశాడు అనమాట. నిజంగానే ప్రతి ఒక్కరి దగ్గర బ్యాడ్ అయ్యేది ఫాదర్ క్యారెక్టర్. అవునండి. మనో కూడా జగతి కొడుకు అయితేనే చాలా బాగుంటది సార్ ఈ సీరియల్. అవునండి, అలా చెప్పి చాలా వరకు ఏమంటున్నారంటే ఈ మన ఆమె ఎవరు అనుపమ గారి కొడుకు అని అనుకుంటున్నా. యాక్చువల్లీ అండి నిజం చెప్తున్నా, అంటే అయిపోయింది, ఎలాగో అయిపోయింది కాబట్టి చెప్పుకోవచ్చు. ఇప్పుడు అనుపమ గారి కొడుకు మను ఎప్పుడు స్టోరీ రాసుకున్నప్పుడు, బట్ ఎప్పుడైతే తీసుకొచ్చి ఇలా మదర్ అని తెలిసిందో మనోళ్ళంతా ఆపోజిట్ అయిపోయారు అనమాట. ఇప్పుడు అంటే అనుపమ పుడితే అప్పుడు మహేంద్ర గారే మళ్ళీ ఇదంతా చేశారా, మహేంద్ర గారికి ఇంకొక సెటప్ ఉందా, ఇదేంటి మాటలన్నీ వచ్చాయి కాబట్టి వాళ్ళు కంక్లూజన్ ఇవ్వలేదండి. అక్కడ స్టోరీ మారిపోయింది. అది స్టోరీ మారటం కాదు సార్, ప్రేమ అనే అర్థానికి వేరైపోయింది. వసుధార ప్రేమకు, రిషిధారాల ప్రేమకు వాల్యూ లేదు. మహేంద్ర జగతి ప్రేమకు కూడా వాల్యూ లేదు. అవును, ఇప్పుడు వాల్యూ లేకుండా అయిపోతుందనే వీళ్ళు అప్పటికప్పుడే మార్చేశారండి. లేదంటే చూపించాల్సింది మన అనుపమ కొడుకు మను అని ఫిక్స్ అయిపోయారు, రాసేశారు కూడా, బట్ మళ్ళీ మార్చారు. అది ఎలా చూపించాలనుకుంటున్నారో వాళ్ళు అసలు అర్థం కాలేదు. తర్వాత మారింది మొత్తం స్టోరీ. మహేంద్ర ఒక మాట అన్నాడు కదా, డెలివరీ అయ్యేంత వరకు ఉన్నది, తర్వాత కనపడలేదని. అప్పుడు ట్విన్స్ అయి ఉంటే తీసుకొస్తే బాగుంటది స్టోరీ. అవునవును, ఇప్పుడు అలా చూపిస్తే చాలా బాగుంటది. మహేంద్రకు 2 కొడుకులు పుట్టారు అని దీన్ని తీసుకొని వెళ్ళిపోయినా, లేదంటే జగతి నాకు ఇచ్చింది అన్నట్టు పెడితే బాగుంటది. అట్లా పెడితే బాగుంటది సార్. ఇంకోటి చాలా బాగుంటది ఈ రంగా సరోజ స్టోరీ. ఇక్కడికి ఆఫ్ చేసేస్తే చాలా బాగుంటది సార్, లేకుంటే మాత్రం చాలా వల్గర్ అయిపోతుంది. అవునండి, అసలు బాలేదు అసలు స్టోరీ. అసలు నిజం చాలా మంది చాలా కామెంట్లు, చాలా కామెంట్లు కావచ్చు, స్టోరీస్ కావచ్చు, మొత్తం పెడుతున్నారు అనమాట. మెసేజెస్ లో కూడా ఎక్కువ అదే వస్తుంది. ఈ రంగా క్యారెక్టర్ నచ్చడం లేదు, ఆమె క్యారెక్టర్ అసలు నచ్చడం లేదు అని. అవును, అసలు చేయకూడదు అట్లా. అసలు రిషి క్యారెక్టర్ తీసుకొస్తే అయితే అసలు సూపర్ ఉండిపోయే సీరియల్. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఏదో తలకి దెబ్బ తగిలింది, ఏదో కిడ్నాప్ అయ్యాడు అని చూపించారు కదా,
ఆ కిడ్నాప్ అయినక్కడి నుంచి చూపించుంటే చాలా బాగుంటుంది. అక్కడి నుంచి కోమాలో పోయి ఇప్పుడు లేచి ఎన్ని మార్గాలు లేవు సార్ వాళ్ళు తీయాలనుకుంటే. ఇప్పుడు కోమాలో పోయి ఎంత వచ్చే బాగుంటుందండి స్టోరీ. సూపర్ ఉండేది అసలు, సూపర్ అంటే సూపర్ ఉండేది. దాని తర్వాత ఇంకా 2 years అయినా నడిచేది. మీరు ఒక మాట ఫస్ట్ లో అనేది 3,000 ఎపిసోడ్స్ అని ఇంకా నడిచేది, ఖచ్చితంగా నడిచేది, మంచిగా ఉండేది పాత్ర. కానీ ఈ సరోజ రంగన్ చూసరికి అసలు రంగన్ చూస్తే అసలు భయంకరంగా ఉంది. రంగ పాత్ర ఆయన సూట్ అవ్వలేదు, అసలు చేయలేకపోతుంది. స్లాంగ్ కూడా సూట్ అవ్వలేదు. అసలు ఎప్పుడన్నా తల్లిని గాని వసుధరని గాని మేడమే అన్నాడు గాని ఏంటే అని ఎప్పుడన్నా రిషి అన్నాడా సార్? లేదు అనలేదు. అసలు బ్యాడ్ వర్డ్స్ అనేది ఉండేదా? లేదు. ఏం పాత్రలు పెడుతున్నారు సార్, ఏం చేస్తున్నారో ఏమో. అసలు గుప్పడంత మనసుని ఒక దాని విలువ లేకుండా అయిపోయింది. బెంగళూరు నుంచి కష్టపడి వచ్చి చేసిన రిషి రెండో పాత్రకు వచ్చినప్పుడు అసలు ఆయనకు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్ ఆయన పాత్ర. తర్వాత ఇప్పుడు నేను ఇట్లా లైవ్ లో పెట్టినాక నన్ను ఎన్ని తిట్టుకుంటారో ఏం పాడు. లేదండి, ఎందుకంటే జెన్యున్ గా ఉన్న ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఫాలో అవుతారు. ఎందుకంటే మీరు చెప్పాలనుకున్నదే వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు కూడా అడగాలనుకున్నది అదే. 100% ఇదే మాటలు అడగాలి. అవును, కాకపోతే ఎవరైతే డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారో ఇంకా ఎలా ఉన్నా పర్లేదు మాకు రిషిధర ఉంటే చాలు, రిషిధర ఉంటే చాలు అనుకుంటారో వాళ్ళు మాత్రం పట్టించుకోరు, స్టోరీని పట్టించుకోరు. రోజు రిషిని చూడాలి, రోజు వసుధరని చూడాలి అలా అనుకుంటారు. స్టోరీ పట్టించుకోరు. ఏ విధంగా అయినా పర్వాలేదు కాదు కదా సార్. మేము పెద్దవాళ్ళు పెద్ద పెద్ద చాలా మంది రైటర్స్ కూడా చూస్తున్నారు సార్. ఉషారాణి మేడం రాసినప్పుడు చాలా మంది రైటర్స్ చూస్తారు ఈమె ఎట్లా తీస్తుంది దీనికి అని. ఆ మాట పదానికి వాల్యూ లేకుండా అయిపోయింది ఈ గుప్పడంత మనసు. చాలా మంది చూసారు. ఇప్పుడు మనము ఒక ఇన్స్టాలో ఓపెన్ చేస్తే మొత్తం చిట్టా అంతా బయటకు వస్తుంది, పెద్ద పెద్ద వాళ్ళు చూస్తున్నారు. మళ్ళీ ఈ ఫ్యాన్ బేసెస్ వాళ్ళకి వ్యతిరేకంగా ఇది బాగాలేదంటే నీకు ఎందుకు నచ్చలేదు, మా రిషి బాగా చేస్తున్నాడు అది కాదు కదా. స్టోరీ చూడండి అమ్మా, ఒక విలువలు గల చూడండి, దాని గురించి మీరు అడగండి. మీకే ఎక్కువ రైట్స్ ఉన్నాయి, మేము పెద్దవాళ్ళంగా మేము అడగలేకపోతున్నాం. సో మీరే ఫ్యాన్ పేజ్ కాబట్టి ప్రతి ఒక్కటి మీరే అడగాలి, మీరే చేపించుకోవాలి కూడా. ఇప్పుడు వేరే వేరే సీరియల్లో ఎక్కడన్నా ఏంటే వస్తే అని ఉందా సార్? ఉండదు. పాత్రకి ఎందుకు పెట్టారు అట్లా? ఎందుకు మొత్తం ఫ్యామిలీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం ఫ్యామిలీతో కలిసి చూసే సీరియలే గుప్పడంత మనసు. అవును, అలాంటి సీరియల్లో ఇలా పెట్టడం కొంచెం పెద్దోళ్ళందరూ కూర్చొని చూసే సీరియల్. ఇప్పుడు మొన్న అమ్మగారు మీరు పోస్ట్ పెట్టారు మా సీరియల్ చూస్తుందని. అమ్మ చూసేటట్టు ఉందా సార్? నేను చూసేటట్టు ఉందా? యూత్ చూస్తున్నారు. ఏంటా మాటలు? రైటర్ కూడా కొంచెం ఆలోచించి రాయాలి కదా మాటలు. భయంకరంగా ఉన్నాయి సార్ ఒక్కొక్క మాటలు. ఆ అమ్మాయి కాబట్టి ఓపిక్ గా చేస్తుంది అనిపిస్తుంది. చెయ్యరు, ఇంకోలైతే చెయ్యరు. ఇప్పుడు పెద్ద హీరోని ఇప్పుడు రిషి వెళ్ళిపోయిన తర్వాత వస్తారకి ఏం పని, అయినా నిలబడి చేసింది అమ్మాయి. ఒక 5 months ఎంత రేటింగ్ తీసుకొచ్చింది. ఇప్పుడు మనో కోసము శైలేంద్ర డిడి కోసం కాదు సార్, వసుధార కోసం అందరం నిలబడ్డాం మేము. తన కోసమే అంత రేటింగ్ తెప్పించింది కూడా తన కోసమే. కానీ ఇప్పుడు ఎందుకు డౌన్ అయింది, అది ఎందుకు ఆలోచన చేయట్లే? నేను కూడా ప్రతిరోజు లైవ్ లోకి వచ్చేవాడిని, ప్రతిరోజు ఒకటే మాట చెప్పేవాడిని, రిషి సార్ వస్తారు రారు అది పక్కన పెట్టేయండి, బట్ రక్ష కోసమైనా సరే మన సీరియల్ మనం ప్రతిరోజు చూడాలి అని ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ రోజు లైవ్ లోకి వచ్చి ఇదే చెప్పేవాడిని. అంత సపోర్ట్ చేసేవాడిని నేను కూడా సీరియల్. మీరు ఒక్కొక్కరి ఆడపిల్లలకు బుద్ధి చెప్తారు చూడు, అవి కూడా చాలా బాగున్నాయి. నిజమండి. మీ మీద బ్యాడ్ కామెంట్ పెట్టిన ఆడపిల్లలకు అసలు ఆ మాటలు వింటుంటే నాకే ఒకలాగా అయ్యో ఏంటి మా అబ్బాయి బాగా మాట్లాడట్లేదు, వాళ్ళు ఏదో మూర్ఖుల్లాగా చేసింది అంటారు. కానీ ఆ మాట దెబ్బ తీయాలి, తీస్తేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఎందుకు అలాంటి మాటలు పెట్టాలి? ఒకరిని ఎందుకు బ్లేమ్ చేయాలి? నీ పని కూడా వాళ్ళు ఏదో జెన్యున్ గా ఉన్నారు అంటే అనుకోవచ్చు, వాళ్ళు అలా కాదు. వాళ్ళ పేజీ ప్రమోషన్స్ కోసం, కొలాబరేషన్స్ కోసం, ఈ అమౌంట్ కోసం ఒకరిని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ వైపు అందరినీ ఆకర్షించాలి, ఇదే చేశారు. అక్కడే కొంచెం ఇబ్బంది అయింది. అది కూడా ప్రతి ఒక్కరు కాదు, ఒక బ్యాచ్. అవును సార్, 2-3 ఒక బ్యాచ్ 2 to 5 members వరకు వీళ్ళు మాత్రమే ఎక్కువ ఇబ్బంది పెట్టేవాళ్ళు. చాలా ఇంతసేపు నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అయ్యో పర్లేదండి, ఎందుకంటే నేను మాట్లాడినందుకు చాలా కొంచెం ప్రశాంతంగా ఉంది సార్ నాకు మనసులోని.
నాకు కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. ప్రతి ఒక్కటి డిస్కస్ చేశారు మీరు. ఎవరు చేయరండి ఇలా మాట్లాడతారు. సీరియల్ బాగుంది సార్, రిషి గారు బాగున్నారు సార్, హెయిర్ స్టైల్ బాగుంది సార్, గడ్డం బాగుంది, ఇదే అంటారే గానీ ఒక స్టోరీ పరంగా ఏదైనా మాట్లాడండి అంటే ఎవ్వరు మాట్లాడరు, ఎవ్వరు పట్టించుకోరు. మీరైతే పెద్దవాళ్ళు కాబట్టి ఆ చిన్న పిల్లలకి లేదా ఆడవాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి అనేది మీరు మొత్తం క్లారిటీ ఇచ్చారు. అవును, క్లారిటీ మొత్తం ఇచ్చారు కాబట్టి చూసిన వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లైవ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, దాని తర్వాత చూసే వాళ్ళు కూడా కావచ్చు, క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు అలా రిషి గారి రిటైల్ లైఫ్ లో రిషి గారి తండ్రి చనిపోయారు కదా, అయినా పాపం అబ్బాయి వచ్చి చేసినప్పుడు ఎంత మంచి పాత్ర అయితే చేసి ఉండాలి సార్. అవునవును, అవునండి. ఇప్పుడు ఈ పాత్ర మెచ్చుకున్నారు, అందరూ మెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ పాత్ర చేసినందుకు అసలు ఎందుకు వచ్చిందా అనిపిస్తుంది నాకు రిషి. అక్కడికి ఎండ్ అయిపోయేది ఏదో ఒకటి, రిషి చనిపోయాడనో లేదు మళ్ళీ వస్తాడనో వసుధారనో చేస్తే అయిపోయేది. చాలా అంటే చాలా గలీజ్ గా తీసేశారు. అసలు సరోజ క్యారెక్టరే బాలేదు. నేను ఆడపిల్లని అన్నట్లే, ఆ క్యారెక్టర్ గురించి అండి. మళ్ళీ ఇక్కడ కొన్ని రూమర్స్ క్రియేట్ అవుతాయండి. మీరు అన్నట్టు రూమర్స్ మళ్ళీ క్రియేట్ అవుతాయి అనమాట. మీరు ఆ క్యారెక్టర్ రిషి అన్నామంటే రిషి క్యారెక్టర్ అంటున్నాం మనం, ముఖేష్ గారిని అన్నట్లే. వసుని అంటున్నామంటే వసు క్యారెక్టర్ అంటున్నాం మనం. అది బాగుందా బాగలేదా తర్వాత కదా, క్యారెక్టర్స్ ని మాత్రమే అంటున్నాం. కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళు మెచ్యూర్ ఉండదు వాళ్ళకి. మీరు ముఖేష్ గారిని ఆ రోజు అలా అన్నారు, మీరు రక్షా గారిని ఆ రోజు లైవ్ లో ఇలా అన్నారు, ఇదే మాట్లాడతారనమాట. ఇప్పుడు బయట ఎట్లా అనేది వాళ్ళు చాలా థిక్ ఫ్రెండ్స్ సార్. అసలు వాళ్ళు ఎట్లా ఉంటున్నారా, జస్ట్ ఇది వాళ్ళ లైఫ్ పార్ట్నర్, ఇది వాళ్ళు జాబ్ లాంటిది, ఇది వాళ్ళకు. ఎగ్జాక్ట్లీ అండి, జాబ్ లాంటిది. అవును. ఇంకొకటి పాత్ర సార్, ఇప్పుడు ఇక్కడ ఆడపిల్లలు చూస్తున్నారు, సరోజాకును రంగాకి కొంచెం కాంబినేషన్ పెడితే బాగుండాలంటే ఏమన్నా పద్ధతేనా సార్? అది ఏం నేర్చుకోవాలని ఆడపిల్లలు అదే కదా. ఇప్పుడు రిషిధార అనే ప్రేమ మాటకి అర్థం ఏముంది, ఎట్లా మాట్లాడారు మీరు? ఇప్పుడు ప్రేమకు అర్థం ఏముంది? మేము కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే, అంటే ఎక్కువ చూసే వాళ్ళం. ఇప్పుడు సరోజ క్యారెక్టర్ బాగుందంటే ఏం నేర్చుకోవాలని మీరు క్యారెక్టర్ బాగుందని అడుగుతున్నారు. అదే కదా. అవునండి, ఏం నేర్చుకోవాలని ఇప్పుడు మేము పిల్లలతో కూర్చొని చూసేటట్టుందా? అది లేదు. ఈ రోజు సినిమాలు బాగా తీస్తున్నారు కదా సార్, సినిమాలు బాగా తీస్తున్నారు, సినిమా తీస్తున్నారు. ఇప్పుడు ఈ పాత్ర అయితే నాకైతే అసలు మా కొత్తగూడెంలో అసలు నచ్చలేదు సార్ ఇది. అవునండి, చాలా మంది ఒపీనియన్. అవునవును. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి. చాలా ఓపిక గా మీరు చెప్పాల్సినవన్నీ చెప్పారు. నేను తెలుసుకున్నవి కానీ ఇక్కడ చూసే వాళ్ళు తెలుసుకున్నారు చాలా మంది. ఎందుకంటే ఇవన్నీ నాకు తెలుసు, బట్ మనం మాట్లాడితే ఎలా ఉంటది అంటే ఏదో అగైన్స్ట్ గా మాట్లాడినట్టు ఉంటది. మీరు ఆపోజిట్ గా మాట్లాడుతున్నారు. మీ విషయంలో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్, అనే వాళ్ళు అంటూనే ఉంటారు సార్, మీరు ఎలా చేయాలనుకుంటారు అట్లా ప్రొసీడ్ అయిపోండి. అంతే నేను జెన్యూన్ గానే ఉంటానండి. ఇప్పుడు అనే వాళ్ళు ఎందుకు ఆపుతారు సార్? మీరు ఏం చేయాలి అంతే. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, రిషి సార్ రారు, 90% మీరు ఫిక్స్ అయిపోండి, వస్తే మన అదృష్టం అన్నారు. తప్పేమన్నారు మీరు? అందరూ చేశారు. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది కూడా రిషి పాత్ర అంటే ఇష్టమైన వాళ్ళు, కానీ మీరు అందరు వాళ్ళను మైండ్ సెట్ చేశారు మంచిగా. అవునండి, ఇది మాత్రం నేను ఒప్పుకోవాల్సిన విషయం. చాలా మంది నేను మార్చా, చాలా మంది నేను ఇక సీరియల్ చూడను, నాకు అవసరం లేదు, రిషి లేనప్పుడు నాకేం అవసరం, ఇలా అన్ని అడిగితే వద్దండి, అలా కాదు. ఆయన వస్తాడు, ఆయన వచ్చే టైంకి రేటింగ్ లేకుండా సీరియల్ ఎండ్ చేస్తే బాగోదు కదా. మనం చూసి మనం సపోర్ట్ చేసి రేటింగ్ తెప్పించాలి అని చాలా ఓపిక ప్రతి రోజు లైవ్ లోకి వచ్చి ప్రతి ఒక్కటి షేర్ చేసి. ఎందుకు తెప్పియట్లేదు? మరి రిషి వచ్చాడు కదా, ఏ పాత్ర అయితే మీకు రిషి కావాలి, మరి తెప్పియండి రేటింగ్. స్టోరీ బాగుంటేనే చూస్తారు, ఒకరిద్దరు ఎగిరియాలని అందరు చూడరు కదా. చెప్పండి. అవునండి, నిజమండి, మాత్రం. ఇంకోటి సార్, మీరు రిషి వస్తున్నాడు అనేసి అని ఒక మాట చెప్పారు, దాంట్లో తనకి ఎందుకు బాధ అనిపించిందో నాకు అర్థం కాలేదు సార్. మీ మీద అంత నెగిటివ్ ఎందుకు చేశాడో రిషి? మీకు రిషి అంటే మీలో సగం అనిపించింది నాకు, మీరు మాట్లాడని బట్టి చూస్తే. అట్లాంటి తనకు నెగిటివ్ మిమ్మల్ని ఎందుకు చేశాడో నాకు అర్థం కాలేదు ఆ మాటకి. అందరు ఫ్యాన్స్ అందరికి కూడా సంతోషపడేటట్టే కదా మీరు చెప్పింది. అది మాత్రం నిజమే. అవును, సంతోషపడేటట్టే చేశారు. గుప్పెడంత మనసు నుంచి వెళ్లకుండా గుప్పెడంత మనసునే దాన్నే సపోర్ట్ చేయండి, ఇలా ఎలా ఉన్నా మనం సపోర్ట్ చేసుకుంటూ పోవాలని ప్రతి ఒక్కరి మైండ్ ని డైవర్ట్ అవ్వకుండా ఉండేటట్టు చూసుకున్నానండి. అవును.
ఇప్పుడు మీరు చెప్పిన మాటలో తప్పేం లేదు సార్. సరే అన్నా నొచ్చి ఉంటే దానికి మనం ఏం చేయలేము, కానీ మీరు మాత్రం కరెక్ట్ చెప్పారు, కరెక్ట్ ఫాలో అవుతున్నారు సార్. ఒక్కరి గురించి ఆలోచన చేయకండి, మీరు కరెక్ట్ గా ఉన్నారు, మంచిగా చేసుకోండి. మీరు అవునండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా టైం ఇచ్చారు నాకు. నాకు ఇచ్చారు సార్. మాట్లాడాలనుకుంటున్నాను సార్ నేను. ఇన్స్టాలో లైవ్ వచ్చి అసలు ఎంత మంచి పని చేశారంటే అంత మంచి పని చేశారు. అవునండి. అందులో యూట్యూబ్ లో అవ్వదు ఇలా మాట్లాడడానికి. యూట్యూబ్ లో అవ్వదు. వెళ్ళిపోతూనే ఉంటే అసలు ఇది కాదు, టైం వేస్ట్ అయిపోయింది. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఓకే, చాలా మెసేజ్లు వచ్చాయండి. మేబీ నేను చదవలేకపోవచ్చు, సారీ. బట్ మన శోభ గారు చెప్పింది మాత్రం ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ ఫ్యాక్ట్స్ అండి. సో అర్థం చేసుకునే వాళ్ళకి మనం ఎంతైనా చెప్పగలం, కానీ ఇంకా లేదు ఇది అంతే మనం ఇంతే అనుకుంటే మనం ఏం చేయలేం. అలా అనమాట. అంటే నేను దేని గురించి అంటున్నా అంటే, స్టోరీ పరంగా మాట్లాడుకుంటే ఇవన్నీ శోభ గారు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ ఫ్యాక్ట్స్, ప్రతి ఒక్క పాయింట్ నిజమే. మనం ఎవరిని ఇక్కడ ఇబ్బంది పెట్టట్లేదు, ఏ క్యారెక్టర్ ని మనం ఎవరిని తక్కువ చేయట్లేదు. అంటే రియల్ లైఫ్ లో వాళ్ళని మనం తక్కువ చేయట్లేదు. క్యారెక్టర్ పరంగా మాట్లాడుకుంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉంది అనేది మాత్రమే మనం చెప్తాం. అది చాలా మందికి నచ్చదు. చాలా మందికి అది మనం ఏదో బ్యాడ్ చేసినట్టు లేదా ఏదో కావాలని ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళు మారితే చాలా బాగుంటది. వాళ్ళు ఇంకా అలాగే ఉంటే మనం ఏం చేయలేం, అంతే. సో మీరు చెప్పండి ఫస్ట్. ఇప్పుడు ప్రెసెంట్ మీరు లైవ్ లో ఉన్నవారు మీరు చెప్పండి. చూసిన వాళ్ళు ఇంతసేపు ఆమె మాట్లాడింది కదా, ఆమె పెద్దవారు శోభ గారి మొత్తం క్లారిటీ, మొత్తం ప్రతి ఒక్క పాయింట్ క్లారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళారు కదా, ఇవన్నీ ఫ్యాక్ట్సా కాదా అనేది మాత్రం మీరు చెప్పండి, అంతే. శోభ, మన రుక్కు గారు కావచ్చు, లలిత గారు, వీళ్ళందరూ ఫ్యాక్ట్స్ అనే అంటున్నారు. సో మనం చూడాలి. లేదండి, మనం హీరోని హీరో లాగా అభిమానిద్దాం, తప్పేం లేదు. నేను దాని గురించి ఏం తప్పు అనట్లేదు. బట్ స్టోరీ పరంగా మాట్లాడితే మాత్రం చాలా స్టోరీ కొంచెం బాగలేదని. ఇప్పుడు నేను ఈ బాగలేదు అనే మాట చెప్పినా సరే నన్నే మళ్ళీ బ్యాట్ చేస్తారు. కాబట్టి నేను ఇన్వాల్వ్ అవ్వనండి బాబు, నాకు అనవసరం నాకు. ఎందుకంటే నేను ఏదో మన వాళ్ళు ఉంటారు కదా, మన ముందు నుంచి జెన్యున్ గా మాట్లాడుతున్నాం కాబట్టి అని చెప్తాను. బట్ చాలా మందికి నచ్చదు అది. కనెక్ట్ అయ్యింది ఎవరండి? హలో హలో హలో. సో వర్ష గారు, నేను యాడ్ చేశానండి, బట్ అది కనెక్ట్ అవ్వట్లేదు. సో చూద్దాం, ఈసారి యాడ్ అవుతాం. చూద్దాం. నేను ఒకప్పుడు ముగిల్ రేకులు సీరియల్ ఇప్పుడెంత మనసు లాస్ట్. ఓకే, ఎవరు కనెక్ట్ అయ్యారండి? హలో సార్. సార్ నేను వర్షం సార్. వర్ష గారు చెప్పండి. సారీ అండి, అప్పుడే మాట్లాడుతున్నా సార్. ఇదిగోండి సార్, మా అమ్మమ్మ మాట్లాడతారంట. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి. ఈ ఋషి బాబు ఇన్ని బాధలు పెడుతున్నారండి మీరు. అంటే మీరు ఎక్కువ హీరో హీరోయిన్ ని బాధ పెట్టి చూపించరా? ఏంటమ్మా? బాధలు పెడితే బాగా చూడటానికి టెన్షన్ వచ్చేస్తుందిగా మాకు. అలా అయినా చూస్తారు కదా మీరు, అందుకేనమ్మా అలా బాధ పెడుతున్నాం. వసుధారాన్ని చూడలేకపోతున్నాం. ఋషి గారు అదేంటి మేడం లేకపోయేటప్పుడు ఇంత రిస్క్ అయిపోయింది. నాటికి అంత పొడిగిచ్చేసేస్తున్నారు, అసలు ఏమి అర్థం కావట్లేదు. ఎప్పుడు దొంగలు పెట్టి కొట్టించటం, వాళ్ళని తీసుకెళ్లిపోవటం, దాచేయటం, ఇవే కనబడుతున్నాయి. ప్రాపర్ స్టోరీ లైన్ అనేది లేదన్నమాట. అవును, మీరు చెప్పింది నిజం. లేదు. చూడాలంటే చాలా ఇదిగా ఉంది. ఏదో పిల్లలు చూస్తున్నారని మాకు అలవాటు అయ్యి చూస్తుంటే అసలు ఎంతో బాధగా ఉంది. చాలా మంది పెద్దవాళ్ళు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూస్తున్న చాలా తక్కువ సీరియల్స్ లో మన సీరియల్ ఒకటి. బట్ స్టోరీ లైన్ ఉన్నప్పటికీ కొంచెం ఇబ్బంది అయింది అనమాట. జగతి మేడం చూస్తే జగతి మేడం మధ్యలో తీసేశారు. ఆమె లేకపోయేటప్పటికి అసలు శాంతం చూడబుద్ది. సరే సార్, మీరేమనుకుంటారు? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చూద్దాం
థ్యాంక్ యూ సార్. రాబోయే రోజుల్లో మంచి స్టోరీ ఉండాలని కోరుకుందాం అమ్మా. ఖచ్చితంగా ఉంటది, చూద్దాం. ఎస్ సార్, ఎందుకంటే ఇది నార్మల్ ఒక స్టూడెంట్స్ కానీ ఒక ఇది కాదు, ఒక ఫ్యామిలీ ఆడియన్స్ గా అందరూ చూస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు దాన్ని అంత ఇదిగా చూస్తున్నప్పుడు మనం దాన్ని బ్యాడ్ చేయకూడదు. ఒక అమ్మాయి లైఫ్ ని అలా, సరే ఒక పల్లెటూరు నుంచి వచ్చింది, దాన్ని డెవలప్ చేశారు, ఓకే, కాలేజ్ లో చిన్నగా స్టార్ట్ అయింది, కష్టాలు పడింది, జాయిన్ అయింది, చదువుకుంది. అంటే చదువు గురించి అంత మంచి మీరు ఇన్ఫర్మేషన్ మిషన్ ఎడ్యుకేషన్ గురించి అని అదని ఇదని టూర్స్ అని చేసినప్పుడు దాన్ని అలా కంటిన్యూ చేస్తుంటే బాగుండేది సార్. దాన్ని అక్కడ మీరు ఇది చేసేసరికి కొంచెం చూడబుద్ధి కావట్లేదు చెప్పాలి అంటే. ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా మందికి ఆ స్టోరీ ఒక కంక్లూజన్ రావట్లేదు అనమాట. వాళ్ళకి కన్ఫ్యూజ్ గా ఉంది. రిషి ఏమైంది, నిజ నిజాలు ఏమయ్యాయి, జగతి మేడం ఎందుకు ఏమైంది, అసలు రాసిన లెటర్ ఏమైంది, విలన్ ఎవరు, రిషి ఎక్కడ. అవును సార్, అసలు ఆ లెటర్ బయట పడితే కొంచెం బాగుంటది సార్ స్టోరీ. ఓకే సార్, థ్యాంక్ యూ అండి వర్ష గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో రిషి క్రియేషన్స్ నెక్స్ట్ ఇంకో ముగ్గురికి యాడ్ చేశానండి నేను. సో ఎవరికి యాడ్ అవుతుందో తెలియదు, చూద్దాం. చూసారా అండి, మనం అనుకునేంత వరకే ప్రతి ఒక్కరి మనసులో అదే ఉందన్నమాట. సో స్టోరీ లైన్ బాగలేదని ఇది నేనంటున్న మాట కాదండి. మళ్ళీ నన్ను పెట్టుకొని ఇక్కడ మీరు ఏడవకండి. అంటే కొంతమంది నెగిటివ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి మాత్రం చెప్తున్నా. ఇక్కడ జావేద్ అలా చేశాడు, లైవ్ లో ఇలా చేశాడు అని కాదు. చాలా మంది మనసులో ఉన్న మాటలు మాత్రమే. సో మీరు ఇది ఆలోచించాలి, ఓకేనా? అరే నలుగురిని యాడ్ చేశాను, ఒక్కరు కూడా యాడ్ అవ్వలే. మేబీ కొంచెం టైం తీసుకుంటుంది అనుకుంటా. సో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ప్లీజ్ ఖచ్చితంగా ఫాలో చేసుకోండి. సో ఇలా మనం లైవ్ లో కనెక్ట్ అవుతూ ఉన్నాం. ఓకే, హలో 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 అండి. హలో అండి, బాగున్నారండి? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే, మీది వీడియో పాజ్ అయిపోయిందా? లేదండి, ప్లే అవుతుంది. రావట్లేదా? వస్తుంది. లేదు, రావట్లేదు. ఇక్కడ నాకు ప్లే అవుతుంది, తర్వాత మీరు మాట్లాడుతూ కూడా వినిపిస్తుంది, ప్లస్ ప్లే అవుతుంది. మాటలు వినిపిస్తున్నాయి, అదే కనబడట్లేదు. ఓకే, ఒకసారి నేను మళ్ళీ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేస్తానండి. ఓకే ఓకే. చూద్దాం. అదేంటి, ఎవరు రిక్వెస్ట్ లో ఎవరు లేరండి? సో రిక్వెస్ట్ పెట్టండి కిరణ్ మై గారు. డిస్కనెక్ట్ అయింది కదా, మళ్ళీ కనెక్ట్ చేద్దాం. సో ఎంతమందికి శోభ గారు చెప్పిన వర్డ్స్ నిజమా కాదని ఎంతమందికి నచ్చిందో, ఎంతమంది ఆమె చెప్పిన మాటలు ఎంతమందికి నిజం అనిపించాయి, వాళ్ళు మాత్రమే ఎస్ సార్ అని పెట్టండి, లేదా ఎస్ జావేద్ గారు అని పెట్టండి. ఎందుకంటే ఎంతమందికి అర్థమైందో కాలేదో నాకు తెలియదు కదా. లైవ్ లో ఉన్న వాళ్ళు 30 మంది అయినా సరే, ఆ 30 మందిలో ఎంతమంది క్లారిటీ వచ్చింది, ఆమె చెప్పిన మాటలు ఎంతమందికి క్లారిటీ వచ్చింది, అలా. అసలు యాడ్ అవ్వట్లేదండి. నాదే మేబీ నా మొబైలే ప్రాబ్లం అనుకుంటా. మీరు రిక్వెస్ట్ చేయండి. వండర్ గారు ఎస్, లలిత గారు ఎస్, శాంతి గారు ఎస్, రుక్కు గారు ఎస్. సో ఎందుకంటే మన అభిమానం అనేది ఉండాలి, లేదనట్లేదు నేను. బట్ స్టోరీ పరంగా చూసే, సీరియల్ స్టోరీ పరంగా చూసే మాత్రం ఎన్ని గుంతలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి మన స్టోరీలో, మన సీరియల్ స్టోరీలో అనమాట. అలా రిషి క్రియేషన్స్ నిజమన్నా సూపర్ గా చెప్పారు. ఎగ్జాక్ట్లీ అండి. బుజ్జి గారు ఎస్, వన్నీ గారు ఎస్. రిక్వెస్ట్ సెండ్ అవ్వడం లేదు. అవునండి, అసలు ఎందుకు అర్థం కావట్లేదు. నేను ఇక్కడ కనెక్ట్ చేస్తున్నా, బట్ కనెక్ట్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం సెట్ చేస్తా ఖచ్చితంగా, ఎందుకంటే అప్పటి నుంచి ఇదే ఇబ్బంది అనమాట. నేను యాడ్ చేసిన చాలా సేపటికి యాడ్ అవుతుంది. అలా
సో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ప్లీజ్ ఖచ్చితంగా ఫాలో చేయండి మీకు నచ్చితేనే. ఓకేనా? థ్యాంక్ యూ. చూద్దామండి. అసలు సెండ్ అవ్వట్లే, యాడ్ అవ్వట్లే, మెయిన్ ఎందుకు అర్థం కాదు. ఇంకొకసారి సెండ్ చేయండి కిరణ్ మై గారు, ఇంకొకసారి సెండ్ చేయండి. నేను ఒక కాలేజ్ అమ్మాయి కానీ ఒకప్పుడు వసుకి ఇన్స్పిరేషన్ గా నేర్చుకుంటుంది దాన్ని ఇలా ఉంది అని. కానీ ఇప్పుడు వామ్మో సూపర్ జావేద్ గారు, శోభ గారు, మీరు చెప్పిన వర్డ్స్ కి నా తరపున హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. కావ్యశ్రీ గారు హాయ్ అండి. సంధ్య గారు చాలా బాగా చెప్పారు. అవునండి, శోభ గారు ప్రతి ఒక్క పాయింట్ కరెక్ట్ గా చెప్పారనమాట. ఎందుకంటే చాలా మందికి ఉన్న డౌట్స్ అవి. గౌడ్ గారు హాయ్ అండి. నాట్ సెంట్, అసలు ఎందుకు సెండ్ అవ్వట్లేదు అర్థం కావట్లేదు. ఓకే, కావాలంటే మళ్ళీ రేపు చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది సౌండ్ ఉండొచ్చు. ఓకే, సో చాలా మంది ఎస్ అని అంటున్నారండి. చాలా మంది ఎస్ అండి, నిజం అండి, ఫ్యాక్ట్స్ అని అంటున్నారు. సో చూసారా, మీలో ఒకరు అంటే మీ సీరియల్ చూసే ఆడియన్స్ లో ఒకరికే ఇన్ని డౌట్స్ ఉంటాయి. మరి ఇండ్లలో చాలా మంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది చూసే సీరియల్ అన్నమాట. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు శోభ గారు వరకు ఓకే, శోభ గారు వచ్చారు చెప్పారు ఓకే. తర్వాత వర్ష గారు కూడా మాట్లాడారు, వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడించారు. సో ఆమె కూడా చూడండి, ఆమెకి మేబీ ఆమె చెప్పాలా వద్దా అని కూడా తెలియదు అనుకుంటా. మేబీ క్లారిటీగా చెప్పేశారు ఆమె, ఏంటి బాబు ఇలా ఏడిపిస్తున్నారు మీరు, ఆ క్యారెక్టర్ బాగలేదు, ఈ క్యారెక్టర్ బాగలేదు అని క్లారిటీగా ఇచ్చేస్తున్నారు అనమాట. క్లారిటీ ఇచ్చేస్తున్నారు ముందే. సో అలా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూసే సీరియల్ ఇప్పుడెంత మంచి, దాన్ని ఎంత జాగ్రత్తగా డెవలప్ చేసుకుంటూ వచ్చింటే చాలా బాగుండేది. ప్రాపర్ కంక్లూజన్ ఇచ్చింటే చాలా బాగుండేది. బట్ ఎక్కడ ప్రాపర్ కంక్లూజన్ లేని దాని వల్లే చాలా మందిలో ఇలాంటి డౌట్స్ ఇంకా మిగిలిపోయాయి. నేను ఇంకా ఒకరిద్దరినే జాయిన్ చేశాను, ఒకరిద్దరు మాత్రమే మాట్లాడారు. చాలా మంది డౌట్లు చాలా మందికి ఉన్నాయి ఇంకా. బుజ్జి పొద్దు గారు, జావేద్ గారు టిక్ టాక్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి బుజ్జి గారు, థ్యాంక్ యూ సో మచ్. మా అందరి మనసులో మాటలు శోభ గారు చెప్పారు. ఎగ్జాక్ట్లీ అండి లలిత గారు, నిజం. థ్యాంక్ యూ సో మచ్ శోభ గారు. ఓకే, వాసు గారు హాయ్ అండి. సో అలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయండి, చాలా డౌట్స్ ఉన్నాయి. నేను రోజుకు ఒకరిద్దరిని యాడ్ చేస్తూనే ఉంటా. ఇప్పటి నుంచి రోజు ఇన్స్టాలో లైవ్ లో రావడానికి ట్రై చేస్తూనే ఉంటా. చాలా మంది డౌట్స్ ఉంటాయి కాబట్టి తప్పదు, మనం ఏం చేయలేం. ఖచ్చితంగా వాళ్ళు క్లారిటీ అనేది ఇవ్వాలి. ఇవ్వకపోవడం వల్లే కొన్ని ఇబ్బందులు వస్తాయన్నమాట. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ లైవ్ లోకి వెళ్ళి చూద్దాం. సో చాలా మంది యూట్యూబ్ లైవ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, యూట్యూబ్ లైవ్ లోకి రావడానికి ట్రై చేస్తున్నాను ఇప్పుడు. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ నేనైతే రోజు లైవ్ లోకి వస్తానండి. మేబీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, లేదా ఇంట్రెస్ట్ కాదు, ఫ్రీ టైం ఉంటే మాత్రమే వచ్చి జాయిన్ అవ్వండి. ఈ రోజు దాదాపు ఎంతసేపు అయి ఉంటుంది, ఒక 45 మినిట్స్ వరకు శోభ గారు ప్రతి ఒక్క స్టోరీలో ఉన్న ప్రతి ఒక్క పాయింట్స్ క్లారిటీ ఇచ్చారనమాట. అంటే దేనికి ఇంతవరకు దేనికి ఒక ప్రాపర్ కంక్లూజన్ ఇవ్వలేదు అని ఆమె ప్రతి ఒక్కటి స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కటి ఇచ్చుకుంటూ వెళ్తున్నారు, ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వెళ్తున్నారు. అలా బాలు హాయ్ బాలా, ఎలా ఉన్నావు బాలు? వర్ణి బేబ్ గారు, మీ ఒపీనియన్ ఆల్వేస్ కరెక్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. రిషి క్రియేషన్స్, డైలీ ఇన్స్టా లైవ్ కి రండి. ఖచ్చితంగా వస్తానండి, ఇన్స్టా లైవ్ వస్తాను. వాసు తిన్నావా సార్? లేదండి, తినాలి. సో థ్యాంక్ యూ సో మచ్. మనం లైవ్ లోకి వస్తున్నట్టు చాలా మందికి తెలియదండి. అంటే వాళ్ళు మనకు ఫాలో చేసిన వాళ్ళు కావచ్చు, ఫాలో చేయని వాళ్ళు కావచ్చు, చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట. ఏదో నా తింగరి మాటల గురించి కాదండి, కొంతమంది లైవ్ లో జాయిన్ అయ్యే వాళ్ళు చెప్పే ఫ్యాక్ట్స్, వాళ్ళు చెప్పే మాటల గురించి. సో అలా. సో థ్యాంక్ యూ సో మచ్. మనం యూట్యూబ్ లైవ్ లో కలుద్దాం, మళ్ళీ రేపు ఇన్స్టా లైవ్ లో కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.